హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి 7 సెగ్మెంట్ డిస్ప్లే కామన్ క్యాథోడ్ కాన్ఫిగరేషన్ ఇంటర్ఫేసింగ్ విత్ ఆర్డినో ట్యూటోరియల్ 3లో ఉన్నాం. ఇన్ ప్రీవియస్ ట్యూటోరియల్స్ మనం ఏం చేసామంటే ఫస్ట్ ట్యూటోరియల్లో ఈచ్ ఎల్ఈడిని మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాము. అలా చేయడం వలన కోడ్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి సెకండ్ ట్యూటోరియల్లో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ వాడాము. ఓకే, అక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటిదంటే అక్కడ మనం ఒక స్పెసిఫిక్ పోర్ట్స్ మాత్రమే వాడుతూ ఉండాలి. అలా కాకుండా ఒకవేళ మన అప్లికేషన్ తగ్గట్టు డిఫరెంట్ పిన్స్ వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని చూపిస్తాను. సో దానికోసం వచ్చేసి ఆర్డినో నానో తీసుకున్నాను. వాటిలో వచ్చేసి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అంటే ఐదర్ 0 to 7 అయినా వాడాలి, లేకుంటే 8 to 13 వాడాలి, లేకుంటే A0 to A5 వాడాలి. ఒకవేళ మన అప్లికేషన్లో ఇప్పుడు 0 to 4 పిన్స్ వాడాను, 10 to 12 పిన్స్ వాడాను అనుకోండి, అప్పుడు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ అనేది రాయడం వర్కౌట్ కాదు. సో అటువంటి కేసెస్లో ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ కోడే మనం అప్లికేబుల్ చేయాలి. సో అలా చేయడం వల్ల మళ్ళీ కోడ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ను అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఫంక్షన్ కాన్సెప్ట్ ద్వారా కోడ్ రాస్తున్నాను. సో సింపుల్గా దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ మనం ఆర్డినోతో పాటు 7 సెగ్మెంట్ కూడా తీసుకోవాలి కాబట్టి 7 సెగ్మెంట్ డిస్ప్లేని కూడా తీసుకుంటున్నాను. 7 సెగ్మెంట్ ఇక్కడ కూడా నేను కామన్ క్యాథోడ్ కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు కామన్ క్యాథోడ్ పైన చేస్తున్నాం. తర్వాత కామన్ యానోడ్ కూడా చూద్దాం. రెడ్ కామన్ క్యాథోడ్ కాన్ఫిగరేషన్. ఓకే, దీన్ని తీసుకున్నాను. సో 12th పిన్ వచ్చేసి ఏకి కనెక్ట్ చేశాను. 11th పిన్ వచ్చేసి బికి, అంటే A B C D E F G. 10th వచ్చేసి సికి, 5 వచ్చేసి 4కి, 5 వచ్చేసి డికి, 4 వచ్చేసి ఈకి, 3 వచ్చేసి ఎఫ్కి, జీ వచ్చేసి 2కి కనెక్ట్ చేశాను. క్యాథోడ్ వచ్చేసి సింపుల్గా గ్రౌండ్ కనెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. ఫస్ట్ బేసిక్ కోడ్ రాద్దాం. సో వైడ్ సెటప్, వైడ్ లూప్ తీసుకుంటున్నాను. పిన్ మోడ్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే 12, 11, 10, 5, 4, 3, 2 ఆల్ ఆర్ అవుట్పుట్ డివైస్ లాగా డిక్లేర్ చేస్తున్నాం. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ కేసులో ఏం చేసేది, ఐ షుడ్ డిఫైన్ ఏ ఎల్ఈడి వచ్చేసి 12th కనెక్ట్ చేసినామని చెప్పేది. పిన్ మోడ్లో వచ్చేసి ఏ కామా అవుట్పుట్, అంటే మనకి ఎల్ఈడి ఏదైనా అవుట్పుట్ డివైస్ కాబట్టి అవుట్పుట్ లాగా డిక్లేర్ చేసినాం. ఇలానే రాయొచ్చు, లేకుండా సింపుల్గా ఏ ప్లేస్లో మనం డైరెక్ట్ ఇక్కడ 12ని డిక్లేర్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది మనకు తగ్గుతుంటుంది. సో ఈ కోడ్లో అన్ని ఇలానే చేస్తున్నాను. సో 12 మనకి 7 పిన్స్ ఉన్నాయి కాబట్టి 7 పిన్ మోడ్స్ తీసుకుంటున్నాను. ఓకే, మనకి ఏ పిన్స్ కనెక్ట్ అయినాయి, 12, 11, 10, 5, 4, 3, 2 ఇక్కడికి అయిపోయింది. సో ఇనిషియల్ స్టేజ్లో నేను ఆల్ ఎల్ఈడీస్ను ఆన్ చేయాలనుకుంటున్నాను, అంటే సింపుల్గా ఏంటిది హై చేయాలనుకుంటున్నాను. సో మనకు ఆర్డినోలో వచ్చేసి
డిజిటల్ రైట్ ఫంక్షన్ ద్వారా మనకు ఆ పిన్స్ హై చేస్తున్నాను. సింపుల్ ఏంటిది డిజిటల్ రైట్, అక్కడ ఎల్ఈడి కామా హై రాసాం, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం ఎల్ఈడి కామా హై రాయాలి, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎల్ఈడి అనేది వేరియబుల్ డిక్లేర్ చేయాలి, డైరెక్ట్ 12 ఇచ్చాం కాబట్టి 12 కామా హై రాసాను. కానీ ఇక్కడ హై అని రాయడం కంటే మనకు ఆర్డినోలో హై లాజిక్ను దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఎనీ నెంబర్ గ్రేటర్ దెన్ 0, అంటే సింపుల్గా గ్రేటర్ దెన్ 0 అంటే 1 అనుకుంటున్నాను. సో డిజిటల్ రైట్ 12 కామా హై అన్న రాయొచ్చు, లేకుంటే 12 కామా 1 అన్న రాయొచ్చు. ఓకే, మరి లో చేయాలంటే సింపుల్గా 0 ఇస్తే చాలు. ఓకే, సింపుల్గా ఏం చేస్తానంటే అన్నీ హై చేస్తున్నా కాబట్టి డిజిటల్ రైట్ 12 కామా 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు 7 కాబట్టి 7 తీసుకుంటున్నాను. సో 12 హై చేస్తున్నాను, 11 కూడా హై చేస్తున్నాను. ట్వెల్వ్ 11 10 5 4 3 2 ఈ కోడ్ కంపైల్ చేస్తున్నాను. టూల్స్లో ఆర్డినరీ అనే బోర్డు తీసుకున్నాను, కంపైల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చిన ఎగ్జా ఫైల్ ఫోల్డర్ లింక్ ఉంది కదా, దీనిని కాపీ చేసి మన ఆర్డినో నానో బోర్డులో పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. ఆల్ ఎల్ఈడీస్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్పెషల్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ద్వారా చేద్దాం. ఓకే, సింపుల్గా ఇదంతా తీసేద్దాం. ఇక్కడ 12 11 10 అనేది ఆల్ ఇంటిజర్ నెంబర్స్. సో మనకు పిన్ మోడ్ ఫంక్షన్ కూడా ఇంటిజర్ నెంబర్స్ డిక్లేర్ చేస్తున్నాం. లాజిక్స్ను కూడా 1 0తో డిక్లేర్ చేస్తున్నాం, అంటే 1s 0s అయినా కూడా ఇంటిజర్ నెంబర్స్. సో సింపుల్గా మనం ఇంటిజర్ నెంబర్స్ని యూజ్ చేద్దాం. సో నేను ఫంక్షన్ కోసం ఒక చిన్న ఫంక్షన్ రాస్తున్నాను, void సెగ్ అని రాస్తున్నాను. సెగ్మెంట్ మనకి ఇక్కడ ఎన్ని పిన్స్ ఉన్నాయి 7 పిన్స్ ఉన్నాయి, అంటే మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి 7 వేరియబుల్స్ తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం 7 వేరియబుల్స్కు 7 లాజిక్స్, అంటే 0 అయినా ఇవ్వచ్చు 1 అని ఇవ్వచ్చు అని చెప్పాను కదా. సో 7 పిన్స్ విత్ 7 లాజిక్స్, అంటే టోటల్ ఎన్ని 12 వేరియబుల్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇంటూ ఏ అంటే పిన్ నెంబర్ తీసుకుంటాను, ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి ఇంటూ జి ఇంటూ ఎఫ్ ఇంటూ జి, ఇక్కడ టైప్ అయింది. ఓకే, ఇప్పుడు లాజిక్స్ రాసాము. ఓకే, మరి ఏ పిన్కు లాజిక్ ఉండాలి కదా, అట్లనే బి పిన్కు లాజిక్ ఉంటుంది కదా. సో దానికోసమని ఇంకొక 7 వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇంటూ లాగ్ ఏ అంటే లాజిక్ ఏ అని, ఇంటూ లాగ్ బి ఇంటూ లాగ్ సి ఇంటూ లాగ్ డి ఇంటూ లాగ్ ఎఫ్ కామా ఇంటూ లాగ్ జి. ఓకే, అంటే ఇవి 7 ఇవి 7. సో సింపుల్గా ఈ ఫస్ట్ 7 వచ్చేసి మనకు పిన్ నెంబర్స్. సో సింపుల్గా అంటే ఈ పిన్స్ అనేది అవుట్పుట్ పిన్స్ కదా, సో వీటి డిక్లరేషన్ కోసం మనం వాడుతున్నాం. సో
పిన్ మోడ్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాను. పిన్ మోడ్ ఫంక్షన్ అనేది ఆ పిన్స్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ కోసం చెప్తుంటారు. ఇక్కడ ఏ పిన్ అనేది అవుట్పుట్ కాబట్టి సింపుల్గా అవుట్పుట్ అని రాశాను. అట్లా అన్ని పిన్స్కి రాస్తున్నాం. ఓకే, అయిపోయింది. మరి ఇప్పుడు ఈ పిన్స్లలో వచ్చిన లాజిక్స్ కూడా రాయాలి కదా. అంటే ఇప్పుడు ఏ పిన్కు ఏ లాజిక్ రాయాలి, బి పిన్కు బి లాజిక్ రాయాలి. సో ఆ లాజిక్స్ రాయడం కోసం మనం ఏం చేస్తాం, డిజిటల్ రైట్ ఫంక్షన్ వాడుతున్నాం. సో డిజిటల్ రైట్, సో ఏ పిన్లోకి ఏ లాజిక్ రాయాలి, దాని లాజిక్ రాయాలి కదా. సో లాగే రాశాను. అట్లా బి పిన్ కోసం లాగ్ బి అవి కూడా డిక్లేర్ చేస్తున్నాను. బి సి డి ఈ ఎఫ్ జి. సో ఇక్కడ కూడా లాగ్ బి, లాగ్ సి, లాగ్ డి, లాగ్ ఏ, లాగ్ ఎఫ్, లాగ్ జి. ఇంతే మన కోడ్ అయిపోయింది. సో ఈ ఫంక్షన్ అంతా మనకి ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ కావాలి, మోర్ నెంబర్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి సింపుల్గా లూప్లో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. అంటే సెగ్మెంట్ విత్ 12 వేరియబుల్స్. ఏ వచ్చేసి మనం ఏ పిన్ కనెక్ట్ చేసాము 12th, బి వచ్చేసి 10th, సి వచ్చేసి 9th, 12, 11, 10, 12, 11, 10. 12 వచ్చేసి ఏకి, 11 వచ్చేసి బికి, 10 వచ్చేసి సికి. అట్లనే డిఈఎఫ్కు 5, 4, 3, 2. సో డి 5, ఈ 4, ఎఫ్ 3, జీ వచ్చేసి 2. ఇనిషియల్గా ఆల్ లీడ్స్ ఆన్ చేయాలనుకుంటున్నా. సింపుల్గా అన్నిటికీ 1 రాస్తే అయిపోతుంది. లాగ్ ఏ 1 రాయాలి, లాగ్ బి కూడా 1 రాయాలి, లాగ్ సి 1 రాస్తున్నాను, లాగ్ డి 1 రాస్తున్నాను, లాగ్ ఎఫ్ 1 రాస్తున్నాను, లాగ్ జీ కూడా 1 రాస్తున్నాను. సో ఇంకొంచెం క్లారిటీ కోసం ఏం చేస్తున్నానంటే కామెంట్ సెక్షన్ లాగా వాడుతున్నాను. సెగ్మెంట్, ఇది ఏ పిన్, ఇది బి పిన్ అని, సి పిన్, డి పిన్ అని, ఈ ఎఫ్ జి. ఓకే, ఇది లాగ్ ఏ, లాగ్ బి, లాగ్ సి, లాగ్ డి, ఓకే. ఇక్కడ ఇంకొకటి వేరియబుల్ రాయాలి. ఏంటి, ఈ కూడా రాయాలి. అంటే ఇంటూ లాగ్ ఈ. సో అంటే లాగ్ ఈ రాయకుండా ఓకే లాగ్ ఈ రాశాను. సో 7 పిన్స్, 7 లాజిక్స్ ఉన్నాయి. సో లాగ్ ఓకే, గ్యాప్ కూడా ఇచ్చుకోవచ్చు మనకంత ఫంక్షన్స్ కాబట్టి. సో ఇనిషియల్గా అన్ని లాజిక్స్
హై చేశాను. ఇప్పుడు ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సెమికాలన్. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ను ఇక్కడున్న ఎగ్జా ఫైల్ను కాపీ చేసి ఆ కోడ్ దాంట్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆల్ ఎల్ఈడీస్ అనేది ఆన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం 0 to 9 వచ్చేలా చూద్దాం. సో సింపుల్గా దీన్ని కాపీ చేశాను విత్ సింటాక్స్. మనకు 0 రావాలంటే నేను కామెంట్ చేస్తున్నాను. 0 రావాలంటే ఏం చేయాలి? సో 0 రావాలంటే ఈ డయాగ్రామ్ తీసుకుంటాం. 0 రావాలంటే G1 అంటే లాగ్ G అనేది 0 చేసి మిగిలినన్ని 1 చేస్తే చాలు. సో లాగ్ G ఎక్కడ ఉంది మనకు? దీనిని 0 చేస్తే చాలు, మిగిలినన్ని 1 చేస్తే ఓకే. ఓకే, 0 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1 చూద్దాం. ఓకే, ఇక్కడ డిలే కూడా ఇచ్చేద్దాం. డిలే లాస్ట్లో ఇద్దాం. దాని సపరేట్గా 1 కోసం బి సిని హై చేయాలి, మిగిలినన్ని 0 చేయాలి. సో బీసీ హై చేశాను, మిగిలినన్ని 0 చేశాను. ఓకే, 1 అయిపోయింది. 2కి వచ్చేసి ఏంటిది? ABGED. AB సిని 0 చేయాలి. ఓకే, GED కదా, GED. ఓకే, Fను 0 చేశాను. ఓకే, అంటే ABGED. ఓకే, 2 అయిపోయింది. 3 కోసం వచ్చేసి ఏంటి? EFను 0 చేశాను. సింపుల్గా ఇది 0, ఇది 0 అయిపోయింది. 3, 4 వచ్చేసి ఏంటిది? FGBC. ఓకే, అంటే FGని హై చేశాను, BCని కూడా హై చేశాను, మిగిలిన 0 చేస్తున్నాను. 5 వచ్చేసి చూడండి, అంటే Bని Eని లో చేసి చాలు. Eని లో చేస్తాను. 5 అయింది. 6 కోసం Bని ఒకదాన్ని లో చేసి చాలు. 7 కోసం ABCని హై చేయాలి, మిగిలినన్ని లో చేయాలి.
ఓకే 8 కోసం ఆల్ 190. ఓకే 9th కోసం ఈ ఒకటి లో చేస్తున్నాను. ప్రతి నెంబర్కి మనకు డిలే ఉండాలి కాబట్టి డిలే ఆఫ్ 2000 అంటే 2 seconds డిలేను తీసుకుంటున్నాను. ఓకే ఇప్పుడు ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రన్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. జీరో 1 2 3 4 5 6 7 8 9 0. ఈ ప్రాసెస్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మన కోడ్ లెంత్ అనేది మ్యాక్సిమం తగ్గింది. సో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఎట్లయితే తగ్గిందో కోడ్ లెంత్ అనేది ఇక్కడ కూడా ఒక సింగిల్ ఫంక్షన్ రాయడం వలన కోడ్ అనేది తగ్గింది. సింగిల్ ఫంక్షన్ ఎవ్రీ టైం ఒక్కొక్క నెంబర్కు కాల్ చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల కోడ్ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇలా మన ఓన్ ఫంక్షన్స్ రాయడం వలన మన ఓన్ పిన్స్ కనెక్ట్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కోడ్స్ అనేది సింపుల్గా రాస్తూ ఉంటాం. ఈ 7 segment డిస్ప్లే ఉపయోగించి ఫర్దర్గా ట్రాఫిక్ లైట్స్ ప్రాజెక్టులలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికి మనం తీసుకున్న 3 క్లాసెస్ వచ్చేసి కామన్ క్యాథోడ్ మాత్రమే తీసుకున్నాం. ఇంకోటి కామన్ యానోడ్ కూడా ఉంటుంది. కామన్ యానోడ్ వచ్చేసి మళ్ళీ 3 కేసెస్. ఒకటి బిగ్ కోడ్ తీసుకున్నాం, తర్వాత స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్, ఆ తర్వాత వచ్చేసి ఇలానే మనకు నార్మల్ ఫంక్షన్స్ రాసి చూసుకుంటాం. ఓకే, మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నేను ఈ నార్మల్ ఫంక్షన్స్కి వచ్చేసి ఇంకొకటి స్పెషల్ ఫంక్షన్స్ రిజిస్టర్స్ పైన నా ప్రీవియస్ ట్యూటోరియల్స్లో వీటి గురించి డిస్కషన్ చేశాను. ఒకసారి మీరు చూడండి. అంటే మల్టిపుల్ ఎల్ఈడి బ్లింకింగ్ యూజింగ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ యూజింగ్ ఫంక్షన్స్, అవి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ subscribe my channel Anu Technologies.